మీరు ఎందులో బలహీనులో అది చేయకండి. మీరు ఎందులో బలవంతులు అది చేస్తూ పోండి. అనేకులకు మీరు ఆశీర్వాదం అవుతారు. ఆమేన్. చాలా మంది చేసే తప్పదే. వాళ్ళు ఎందులో బలహీనులు అందులో సైలెంట్ అవ్వాలి. నువ్వు ఏది చేయగలవో అది చేసి, నువ్వు ఏది చేయలేవో అది చేయకూడదు. కొందరు లూజ్ టంగ్స్ ఉంటారు, కాబట్టి మీరు నోరు వాడకూడదు. మీరు నోరు వాడితే వాక్యమే రావాలి, ప్రార్థనే రావాలి, అప్పుడు మీరు కాపాడబడతారు. కొందరు ఆలోచనలో బలహీనులు. ఒక అన్న ఒక చెల్లి వెళ్తుంటే కూడా దాన్ని ఇంకొకలా ఊహించేసుకుంటారు. ఒక ఆప్యాయతను కూడా సరిగ్గా అర్థం చేసుకోలేని బలహీనమైన వ్యక్తిత్వాలు ఉంటాయి. కాబట్టి మీరు ఆలోచించొద్దు. మీలో తప్పుడు ఆలోచన ఉంటుంది కాబట్టి మీరు ఇంకొకరితో దాన్ని షేర్ చేసుకోకూడదు. ఈ రెండు చేశారంటే మీరు సక్సెస్ అవుతారు. మిగతా వాటిలో మీరు తప్పక బలవంతులే. నోటికి చిక్కమడిగాడు దావీదు, అట్లా అడగాలి. ఇక బలవంతులకు చెప్తున్నాను, ఎవరైతే లూజ్ టంగ్ ఉంటారో, ఎవరైతే బలహీనమైన స్వభావం కలిగి ఉంటారో వారి దగ్గర అసలు ఏది షేర్ చేసుకోవద్దు. లైఫ్ లాంగ్ వారితో కలిసి ఉండాలి, వారితో ప్రేమ పంచాలి, వారితో బాధ్యతలు పంచుకోవాలి, వారితో వాక్యం పంచుకోవాలి, వారితో ఆత్మను అభిషేకాన్ని పంచుకోవాలి. కానీ మనస్సు పంచుకోకూడదు. ఇది నియమం అంతే. మనస్సు పంచుకోకూడదు. అలా పంచుకుంటే వారిలో ఉన్న బలహీనత మళ్ళీ లేచి వస్తుంది. దానికి మనమే కారణమవుతాం. అర్థమవుతుందా?